నమస్తే, నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిచ్యువేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మీ దగ్గర పిఆర్‌పి తీసుకున్న వాళ్ళు ఎవరైనా మాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేదంటే దానివల్ల యూజ్ లేదని మళ్ళీ వచ్చిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటారా? చాలా తక్కువ. ఒక ఓకే. 10% ఉంటారు. చూస్తారు. ఏ ట్రీట్మెంట్లో 100% ఉండదు. హ్మ్. కాబట్టి దీంట్లో ఏంటంటే దీంట్లో కాంప్లికేషన్ లేదు. ఓకే. అదే నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు, ఆ! మళ్ళీ నొప్పి వచ్చింది అనుకో, హ్మ్. దేవుడు కూడా ఏం చేయలేడు. ఓకే. సింపుల్. ఆ! ఆ వర్డ్ అన్నాను, దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే లోపల ఇంప్లాంట్ ఉంది, హ్మ్. మెటల్ ఉంది లోపల. మెటల్ ఏం చేస్తారు? ఆ మెటల్ ఏం చేస్తుంది? చుట్టుపోయి పక్కన మజిల్స్ని, లిగమెంట్స్ని రబ్ చేస్తుంటుంది, దాంతో నొప్పి వస్తుంది. ఓహ్! ఇంప్లాంట్ సరిగ్గా ఉండదు, లూజ్ అయిపోయి ఉంటుంది. పెట్టడమే సరిగ్గా పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ చెవి దుద్దులే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి చాలాసార్లు. అవును. దీని మీద బరువే లేదు, హ్మ్. దీన్ని మనం హ్యాపీగా హ్యాండిల్. నువ్వు లోపల మెటల్ పెట్టి దాని మీద రోజు పని చేస్తావు, హ్మ్. నిలబడతావు, నడుస్తావు, పరిగెత్తావు, హ్మ్. ఇన్ని పనులు చేస్తావు. అది ఉంటుందా? మనం చెప్పినట్టు వింటుంది? అది మాట వినదు కదా. అవును. కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో ప్రాబ్లం వస్తే ఏం చేయలేరు. యెస్, కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగవిటీ అన్నది ఆ లోపల పెట్టిన ఇంప్లాంట్కి ఎవ్వరు షూరిటీ ఇవ్వలేరు. హ్మ్. ఏ ట్రీట్మెంట్ షూరిటీ ఇవ్వలేరు. హ్మ్. ఈరోజు 45 ఇయర్స్కి ఎవరికైనా మోకాళ్ళ నొప్పి వస్తుంటే చేసేస్తున్నారు, ఆపరేషన్ చేస్తారు. ఆ ఇంప్లాంట్ ఎన్ని రోజులు ఉంటుంది, దాని వయసు ఎంత, దాని లైఫ్ ఎంత ఉంటుంది? హ్మ్. ఒక 15 ఇయర్స్ ఉందనుకో, ఇప్పుడు ఈ అప్పుడు లాజిక్ 60 ఇయర్స్ అవుద్ది. యెస్. అదే ఆ! పేషెంట్కి 60 ఇయర్స్ అవుద్ది. అంటే 60 ఇయర్స్కి బెడ్ రిడన్ అయిపోవాలా? ఇదే నా డౌట్ సార్. నేను లాస్ట్ టైమ్ కూడా చాలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఒక డౌట్ నన్ను చాలా వేధించిందనమాట. మీరన్నట్టు 15-20 ఇయర్స్ లోపలున్న పార్ట్‌కి లైఫ్ గ్యారంటీ. ఏ వస్తువుకైనా లైఫ్ గ్యారంటీ ఉంటది. సో 40 ఏళ్ళకి ఈ ఆపరేషన్ చేసి అది పెడితే 60 తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది నా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ దేనికి ఉండదు. ఓకే. లైఫ్లో గ్యారెంటీ అనే వర్డ్ తీసేయాలి. ఆ! దేనికి గ్యారెంటీ ఉందమ్మా? ఓకే. వారంటీ ఉంటుంది, హ్మ్. గ్యారెంటీ ఉండదు. ఓకే. గ్యారెంటీ అంటే గ్యారెంటీగా ఇది ఇన్ని రోజులు పని చేస్తుంది అంటే గ్యారెంటీ. అట్లా ఏది ఉండదు. హ్మ్. వారంటీ అంటే ఏంటి? దీనికి ఏమన్నా ప్రాబ్లం వస్తే మేము రిపేర్ చేస్తాము. సో గ్యారెంటీ అనే వర్డ్ మెడికల్లో ఇంపాసిబుల్. ఓకే. ఎవరైనా డాక్టర్లు గ్యారెంటీ ఇస్తాను నేను మోకాలు ఆపరేషన్ చేసి అంటే తప్పకుండా డాక్టర్ నమ్మొద్దు. మీరు హ్మ్. ఏ డాక్టర్ని నమ్మొద్దు. ఈ రోజుకి ఈ ఈ కండిషన్లో ఈ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది, మీరు చేసుకోండి, కానీ గ్యారెంటీ ఇవ్వలేము అన్నదే చెప్పాలి. గ్యారెంటీ ఇవ్వడం చెప్పకపోతే గ్యారెంటీ వర్డ్ యూజ్ చేయకండి. పేషెంట్ ఎప్పుడైనా గ్యారెంటీ ఇస్తారా సార్ మరి అంటే లేదు, అట్లా ఉండదని. లేదు, గ్యారెంటీ ఇస్తా అంటే ఆ డాక్టర్ తప్పు డాక్టర్. ఒకటి. ఇప్పుడు కరెక్ట్ మాట 45కో 40కో ఇప్పుడు చేస్తున్నారు. ఇది 40 ఏళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్, 45కి మోకాళ్ళ ఆపరేషన్ నేర్పించిందే ఈ క్యాండిడేట్. మనం ఇంతకు మాట్లాడుకున్న క్యాండిడేట్ అది లేదు, చేయకూడదు అట్లా. ఎందుకు చేయకూడదు? సరే ఎందుకు చేయకూడదు సార్? నీట్గా మంచి చేసే డాక్టర్లు ఉన్నారు, నీట్గా పెట్టి పెట్టచ్చంటే ఇప్పుడు లోపల పెట్టే మెటల్ అది, ఆ మెటల్ మన మాట వింటదా? 5 సంవత్సరాలకే ఆ మెటల్ నుంచి నొప్పి వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అప్పుడు ఎంత అవుతుంది ఆ వయసు? 50 ఏళ్ళు ఏంటిది, 45 ఏళ్ళకి చేస్తుంది. 50 ఏళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దగా ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు అవుతుంటాయి, ఇంకా ఎంతో రెస్పాన్సిబిలిటీ. ఇంకొక 20 సంవత్సరాలు పనిచేసి తన ఫ్యామిలీని నడుపుకునే కెపాసిటీ ఉన్నవాడు మూలబడిపోతాడు. అవునా కదా? గ్యారంటీ 15 సంవత్సరాలు గ్యారంటీ ఎవ్వరు ఏమి చెప్పలేరు, అది చాలా తప్పు, పెద్ద క్రైమ్ గ్యారంటీ. ఎవరన్నా డాక్టరు నేను మోకాల ఆపరేషన్ చేసి నీకు వేస్తాను 15 ఇయర్స్ గ్యారంటీ అంటే రాసిమ్మని ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు ఏమంటారు, ఈ ఇంప్లాంట్ లైఫ్ 15 ఇయర్స్ అంటాడు, అంతేగాని నీకు వేసిన తర్వాత 15 ఇయర్స్ నీకు నొప్పి ఉండదని గ్యారంటీ ఇవ్వరు ఎవరు. దేనివల్ల రావచ్చు? నీకు కాలు కోసి మెటల్స్ పెట్టిన తర్వాత మెటల్ ఎట్లన్నా బిహేవ్ చేస్తుంది, అంత మన చేతులు ఉంటుందా? ఉండదు. అందుకని తప్పకుండా ఎవరైనా ఆపరేషన్ చేసి గ్యారంటీ అంటుంటే ఎప్పుడు కూడాను నమ్మొద్దు, తప్పది, నమ్మొద్దు. ఆ డాక్టర్ కూడా అట్లా చెప్పకూడదు. సో మీరు అన్నట్టు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే చేయమ్మా, 10 ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది. 60 సంవత్సరాలకు ముసలోళ్ళు అయిపోతారా? మెడికల్ ప్రకారం ఓల్డ్ ఏజ్ అనేది 80 ఇయర్స్ తర్వాత, 80 ఇయర్స్ తర్వాత, ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది, యూ విల్ బి కాల్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఓన్లీ ఆఫ్టర్ అటైనింగ్ 80 ఇయర్స్. 80 వరకు యూఆర్ యంగ్. సో 60 ఏళ్ళకే నువ్వు మంచాన్ని పడిపోవాలా? కొన్ని వేల మంది ఈ ఆపరేషన్ చేసుకొని మంచాన్ని పడి ఉన్నారు.
ఎందుకు? అయిపోయింది. ఆ ఏజ్ అయిపోయింది. దాన్ని రివిజన్ సర్జరీ చేయడం ఇంపాసిబుల్. మనం మొత్తము ఇండియాలో 10-15 మంది ఉంటారు కరెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని ఎత్తుక్కొని పోవాలి. దాంట్లో మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇంత జరుగుతున్నప్పుడు నేను అనేది ఒకటే మాట, ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి చేయండి, తప్పకుండా చేయండి. అంతేగాని రాగానే కోసేయడము, ఇప్పుడు రాగానే చేయడం అది పెద్ద స్కామ్. అట్లా చేయడం అన్నది స్కామ్. కరెక్ట్గా చేయండి. కరెక్ట్గా ఎవరికైతే ఇండికేటెడో అన్నీ ట్రై చేయండి. ఫస్ట్ పిఆర్పి కూడా ట్రై చేయండి. మీరే చేయండి పిఆర్పి. ఎవరు వద్దన్నారు? పిఆర్పి ట్రై చేయండి. పిఆర్పి ట్రై చేయకుండా పిఆర్పి ట్రై చేసుకొని పిఆర్పి వల్ల కానీ సరిగ్గా రిజల్ట్ రాకపోయి పేషెంట్ అడిగితే అప్పుడు చేయండి. నా దగ్గర పేషెంట్స్ వస్తారు, ఒకటే ఒకటి అంటారు, సార్ మాకు పిఆర్పి కావాలి. ఈరోజు ఈ పబ్లిక్ అవేర్నెస్ అంత వచ్చింది, మాకు పిఆర్పి చేయండి. మీరేం మాట్లాడండి, మేము పిఆర్పి ఎక్స్పర్ట్ అని మాకు తెలుసు, చేయండి. ఆపరేషన్ నో, ఆపరేషన్ గురించి చెప్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదమ్మా ఇది గ్రేడ్ 4 అమ్మా, నువ్వు బాగా ముదిరిపోయింది ఆపరేషన్ అంటే, సార్ గ్రేడ్ 4 గ్రేడ్ 5 గ్రేడ్ 6 మాకు అనవసరం, మీరు పిఆర్పి చేస్తారా లేదా, పేషెంట్ ఆప్షన్ ఇది. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది, ప్రతిదీ పేషెంట్కి తెలుసు. పేషెంట్లు బాధపడే వాళ్ళకి ఏం తెలియలేదు, అవివేకులను ఎప్పుడు అనుకోకండి. దే నో ఎవ్రీథింగ్, ప్రతిదీ చదివి వస్తారు. ఇప్పుడు మారిపోయింది, గుడ్డిగా పోయి మోకాళ్ళు కోయించుకునే కాలం పోయింది. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి.